నమస్తే. నా పేరు సుధాకర. మాది అనంతపురం జిల్లా. నేను బీసీ బిడ్డని. తీన్మార్ మల్లన్న గారు కొత్త పార్టీ పెట్టి లాంఛనంగా 17వ తారీఖున మరి తెలంగాణ బిడ్డల కోసరం, ముఖ్యంగా బీసీ బిడ్డల కోసరం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒక లాంఛనంగా ప్రారంభం చేసిన శుభ సందర్భంలో మరి నేను అనంతపురం నుంచి రావడం జరిగింది హైదరాబాద్కి. అన్నగారిని మల్లన్న అన్నగారిని కలవడం జరిగింది. ముఖ్యంగా బీసీ బిడ్డలు ఇప్పుడున్న తరం నిజంగా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఒక తెలుగు ప్రజలకి, తెలుగు బిడ్డలకి, తెలంగాణ బిడ్డలకి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఎన్నో 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 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి బీసీ రాజ్యాధికారం కోసం ఒక బీసీ పార్టీ పెట్టడానికి ఒక లెజెండ్గా వచ్చినటువంటి తీన్మార్ మల్లన్న గారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ, అభినందన తెలియజేస్తూ మరి ఈరోజు తెలంగాణ బిడ్డల కోసము తీన్మార్ మల్లన్న గారి వాళ్ళ జట్టు ఈ యొక్క మంచి బీసీ బిడ్డల కోసం ఒక మంచి రాజ్యాధికార పార్టీగా స్థాపించి తెలంగాణ బిడ్డలకు ప్రతి ఇల్లు, ప్రతి కుటుంబంకి దగ్గరికి తీసుకెళ్ళి ఆ యొక్క కుటుంబము పావనం చేసేటట్టుగా అన్ని రకాలుగా వెనకబడినటువంటి ఒక కుటుంబాలు ఆర్థికంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, మరి రాజ్యాధికారంగా ముఖ్యంగా ఒక వార్డు మెంబర్ గారి నుంచి ప్రెసిడెంట్ గారి నుంచి అనేకమైనటువంటి ఎంతోమంది మనం అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో నిలబడి అక్కడ పోటీ చేసినప్పుడు ఎన్నో ఇబ్బందులు కానీ గురి అయినటువంటి సందర్భాలు గత 40 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నటువంటి ఒక చూస్తున్నటువంటి ఒక యథార్థ గాథ ఇది. మరి ఈ తరుణంలో తీన్మార్ మల్లన్న గారికి బీసీ బిడ్డలు కానీ, తెలుగు బిడ్డలు కానీ, తెలంగాణ బిడ్డలు కానీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీకి అందరూ బహుముఖంగా అండదండలు ఇస్తూ మరి గొప్పగా దిగ్విజయంగా ఈ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త కానీ క్రియాశీలక పాత్ర పోషించి మరి ప్రతి ఒక్కరూ పేరున నా పేరు అనే పేర్లు లేకుండా మల్లన్న జిందాబాద్, మల్లన్న జిందాబాద్, తీన్మార్ మల్లన్న జిందాబాద్ అనుకుంటూ ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. మరి ఎన్నో నేను వీడియోలు చూస్తున్నాను. ప్రతి ఒక్కరూ అన్నగారిని ప్రతికూల భావాలతోటి మాట్లాడుతుండడం జరిగింది. కానీ వాళ్ళకి నేను బాగా కౌంటర్ ఇస్తున్నాను ఫేస్బుక్లో కానీ, మరి వాళ్ళ కింద కామెంట్ల రూపంలో కానీ. ఇవన్నీ విడనాడి చాలామంది పెద్దోళ్ళు చాలామంది పార్టీలు పెట్టి కనుమరుగైపోయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ లాంఛనంగా ప్రారంభమైనటువంటి సందర్భంలో తెలంగాణ బిడ్డలకి, మల్లన్న గారి యొక్క ఆశయాలకి నేను హృదయపూర్వకంగా మరి అభినందన తెలియజేస్తూ, నేను నా యొక్క శక్తి కొద్దీ నేను తెలంగాణ బిడ్డల కోసం కావచ్చు, లేదంటే ఈ పార్టీ కోసం కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు బీసీ బిడ్డల కోసం కావచ్చు, నా యొక్క సేవలు అందిస్తానని మనసా వాచ కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెద్దలకి, బిడ్డలకి పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.